1884 ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ప్రపంచంలోనే అత్యధిక పద సంపద కలిగిన నిఘంటువు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కు ఎక్కిన ఈ ఇంగ్లీష్ డిక్షనరీ తొలి సంచిక పబ్లిష్ అయింది ఈరోజే. ఫస్ట్ ఎడిషన్లో ఏ నుంచి ఏఎన్టీ వరకు పదాలున్నాయి. 1857లో దీని పని ప్రారంభించిన తొలి ముద్రణ రావడానికి 27 ఏళ్లు పట్టాయి. లండన్లోని ఫిలోలాజికల్ సొసైటీకి చెందిన కొందరు మేధావుల ఆలోచనల నుంచి పుట్టింది ఈ పుస్తకం. రిచర్డ్ చెన్విక్ స్ట్రెంచ్, హెర్బర్ట్ కాల్రిచ్, ఫ్రెడరిక్ పర్నివల్ అనే ఇంగ్లీష్ భాషాభిమానులు ప్రథమ ముద్రణ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. తర్వాతి రోజుల్లో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ డిక్షనరీ రూపకల్పన బాధ్యత తీసుకుంది. అప్పట్నుంచి ఆక్స్ఫోర్డ్ డిక్షనరీగా పిలుస్తున్నారు. థామస్ ఆల్వా ఎడిసన్ ఆదర్శ శాస్త్రవేత్తగా ప్రపంచం మెచ్చిన వ్యక్తి. సుమారు 1000కి పైగా వస్తువులకు రూపమిచ్చిన ఘనత ఈయనదే. ఈయన రూపొందించిన మోషన్ పిక్చర్స్ స్టూడియో నిర్మాణం పూర్తయింది ఈరోజే. ఇదే తొలి సినిమా స్టూడియో. అమెరికా న్యూజెర్సీలోని బ్లాక్ మేరియాలో దీన్ని నిర్మించారు. సముద్ర తీరం అపారంగా కలిగిన దేశాల్లో భారతదేశం ఒకటి. దేశ రక్షణ ప్రాంతాల్లో కోస్తా ప్రాంతం అత్యంత కీలకమైంది. దీని రక్షణ కోసం తీర రక్షక దళాన్ని ఏర్పాటు చేసింది ఈరోజే. ఈ సందర్భంగా ఏటా ఇదే రోజును భారత తీర రక్షక దళ దినోత్సవంగా జరుపుకుంటారు. 2003 కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత మహిళ. ఈ ధీర వనిత చనిపోయింది ఈరోజే. కల్పన అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసాలో వ్యోమగామి. పరిశోధనల్లో భాగంగా అంతరిక్షంలోకి ఆమె ప్రయాణించిన కొలంబియా స్పేస్ షటిల్ భూమి మీదకి తిరిగి వచ్చే సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు 6 ఆస్ట్రోనాట్స్ మృతి చెందారు. ఈ దుర్ఘటన ప్రపంచాన్ని విషాదంలో ముంచింది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డే. ఈ రోజును తపాలా బీమా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.